అయోధ్య నగరిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మళ్ళీ అలాంటి పవిత్రమైన చరిత్రాత్మక ఘట్టం మొదలైంది. అయోధ్య రామ మందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. అయోధ్య రామాలయ కాంప్లెక్స్లో పలు దేవాలయాలను సందర్శించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్తో కలిసి తొలి అంతస్తులోని రామ దర్బార్లో పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఆయనతో కలిసి గర్భగుడికి వెళ్ళి రామ్లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. అనంతరం అయోధ్య నగరిలో చరిత్రాత్మక ఘట్టమైన రామ మందిరంపై జెండాను ప్రధాని మోదీ ఎగురవేశారు. ఆలయ పనులు ముగింపునకు గుర్తుకు ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఉదయం 11:58 ప్రధాని మోదీ రామమందిరంపై కాషాయ జెండాని ఎగురవేశారు. ఆలయ నిర్మాణం పూర్తితో సాంస్కృతిక వేడుకలు, జాతీయ ఐక్యత, కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. సప్త మందిరాన్ని సందర్శించిన ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. సప్త మందిరిగా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి మహర్షి, అగస్త్య, దేవి అహల్య, మాతా శబరి, నిషాద్ రాజు గుహుని మందిరాలను దర్శించి అనంతరం శేషావతార్ మందిర్కు వెళ్లారు. మాతా అన్నపూర్ణ రామ దర్బార్ గర్భాలయంలో పూజలు చేశారు. చివరగా రామ్లల్లా గర్భాలయాన్ని దర్శించి పూజలు చేశారు. మధ్యాహ్నం ధ్వజారోహణ చేసిన అనంతరం అక్కడ నిర్వహించే సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్య రామాలయంపై కాషాయ వర్ణపు సూర్యవంశీ జెండాను ఎగరవేసిన మోదీ రామాలయం నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించారు. ధ్వజారోహణం కార్యక్రమంతో 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిందన్నారు. భారతీయులు తమ వారసత్వ సంపదపై గర్వపడాలని, బానిసత్వ మనస్తత్వం నుండి బయటపడాలని అన్నారు. దేశం పురోగతి సాధించాలంటే రాబోయే 10 ఏళ్లలో భారతదేశాన్ని ఈ మనస్తత్వం నుండి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గల నూతన రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించింది. కోట్లాది మంది కల సాకారమైంది. శతాబ్దాల నాటి గాయాలు, బాధల నుంచి నేడు ఉపశమనం లభించింది. 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. రామాలయ నిర్మాణం యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగింది. ధర్మధ్వజం కేవలం జెండా కాదు, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం. సంకల్పం సఫలతకు ఈ ధ్వజం ప్రతీక. శ్రీరాముడి సిద్ధాంతాలను ఈ జెండా ప్రపంచానికి చాటుతుంది, స్ఫూర్తి ప్రేరణను ఇస్తుంది. కర్మ కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెబుతుందని మోదీ పేర్కొన్నారు. పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నాం. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అయోధ్య చెబుతుందన్నారు. రాముడు కులం చూడడు, కేవలం భక్తి మాత్రమే చూస్తాడు. ధర్మధ్వజంపై కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. మన చుట్టూ కొందరు ఇంకా బానిస భావజాలంతో ఉన్నారన్నారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వారు అంటున్నారు. అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వద్దు. భారత్లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు. ఇది మన డిఎన్ఏలోనే ఉందన్నారు. శతాబ్దాల క్రితమే భారత్లో ప్రజాస్వామ్య విధానం ఉంది. తమిళనాడులోని ఉత్తర మెరేరు శాసనం ప్రజాస్వామ్యం గురించి చెబుతోందన్నారు. వచ్చే 1000 ఏళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలన్నారు. ఇంతటి మహత్కర కార్యాన్ని చూసి ప్రతి ఒక్క భారతీయుడి మనసు పులకించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.